ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. 12 రాసుల వారికి చక్కగా మన ప్రేక్షకులకి ప్రతి ఒక్కళ్ళకి గణపతిని స్వర్ణలక్ష్మి అమ్మవారిని మనం విశేషంగా ప్రార్థన చేద్దాం. గణపతి వల్ల ప్రతి ఒక్కళ్ళకి బుద్ధి సిద్ధి బుద్ధి చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర ఉండాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలని మనం కోరుకుంటూ, స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి నిమిషం ఎంతో ఆనందకరంగా ఉత్సాహంగా ప్రతి ఒక్కళ్ళు ఉండే విధంగా వాళ్ళ మైండ్ సెట్ ప్రతిదీ శోభాయమానంగా వాళ్ళకి కళ్ళకు కనపడే విధంగా, ఆపర్చునిటీస్ అన్నీ వాళ్ళకి కనపడే విధంగా, అజ్ఞానం అనేది వాళ్ళకి లేకుండా ఉండాలని చెప్పేసి అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి, అలాంటి బ్రహ్మానందాన్ని మనకు కలిగించాలని కోరుకుంటూ, అంతేకాకుండా రాజ్యం దేహి ప్రతి ఒక్కళ్ళకి అధికారము, పవరు, స్టేటస్, ఉద్యోగము ఏది కావాలంటే అది కోరుకునే విధంగా అమ్మవారు అందరికి ఇవ్వాలని. నెక్స్ట్ ధనం దేహి విపరీతంగా ప్రతి ఒక్కరికి ధన ప్రవాహం వాళ్ళ ఇంటిలో జీవనంలో ఉండాలి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉండాలి. ధనానికి ఇది లేదు, మాకు అసలు దగ్గర ధనం అనేది ప్రాబ్లమే లేదు అన్న ఒక స్థితిలో ప్రతి ఒక్కళ్ళు ఉంచాలని. సర్వకామార్థ సిద్ధి వాళ్ళు ఏ క్షణం అయితే ఏదైతే కోరిక కోరుకుంటున్నారో ఆ క్షణం ఆ కోరిక తప్పకుండా ఇమ్మీడియట్గా నెరవేరాలని చెప్పేసి అమ్మవారిని మనం ప్రార్థన చేస్తూ, స్వర్ణలక్ష్మి అమ్మవారిని ప్రతి ఒక్కరికి అమ్మవారి యొక్క కరుణా కృప ఉండాలని, జీవితంతో ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనం కోరుకుంటూ, సూర్యుడి గురించి సూర్యుడి యొక్క విశిష్టత తెలుసుకుందాం ముందు. తద్వారా మనం 12 రాశులు ఎలా ఉందో తెలుసుకుందాం. మనకి మకర సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు అలా మనకి ఒక సంవత్సరంలో 12 సంక్రమణాలు ఉంటాయి. ఒక్కొక్క రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఆ రాశి పేరుతో మనం ఆ సంక్రమణ అంటాం. ఇప్పుడు మనకి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో దాన్ని మనకి మిథున సంక్రమణ అంటారు. ఇది 30 రోజులు ఉంటుంది. అంటే సూర్యుడు మిథున రాశిలో ఉండటం వల్ల మిగతా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు మనం చర్చించుకుందాం. దానికి ముందుగా అసలు సూర్యుడి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి జ్యోతిష శాస్త్రం ప్రకారం. రెండోది, సూర్యుడు మన డే టు డే లైఫ్లో ప్రతి ఒక్కరికి ఏ విధంగా అసోసియేట్ అయ్యి ఉంటాడు, ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉంటారని మనం తెలుసుకుందాం. ఫస్ట్ సూర్యుడు వచ్చేటప్పటికి మనకి 8 రకాలుగా జ్యోతిష శాస్త్రంలో మనకి సంబంధం కలిగి ఉంటుంది. ఫస్ట్ ఏమని చెప్తారంటే ఆత్మకారకుడు, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. తర్వాత మనకి వైటాలిటీ, స్ట్రెంగ్త్, సోల్ బలం అనమాట. ఆత్మబలం అంటే చూడండి, ఆత్మబలం అంతా ఇదంతా మనకి సూర్యుడి గురించి చూపిస్తూ ఉంటారు. రెండోది రాజ్యం, అంటే అధికారము, గవర్నమెంటు, పవర్, ఇదంతా చూపిస్తూ ఉంటారు. దాంతోపాటు తండ్రికి సంబంధించిన వ్యవహారాలు, ఫాదర్లీ ఫిగర్ లాంటికి సంబంధించిన వాళ్ళు కూడాను మన లైఫ్లో రిప్రజెంట్ చేసేది సూర్యుడు భగవానుడు అని చెప్పుకోవాలి. రెండోది యశస్సు, కీర్తి ప్రతిష్టలు అంటారు. కొంతమంది కీర్తి ప్రతిష్టలు చాలా విపరీతంగా ఉంటాయి. కొంతమంది ఇద్దరు సేమ్ జాబ్ చేస్తున్నారు, కొంతమంది కీర్తి ప్రతిష్టలు విపరీతంగా ఉంటాయి, కొంతమంది అసలు కీర్తి ప్రతిష్టలు ఉండవు, ఏదో చేస్తున్నాడు అనుకుంటూ ఉంటారు అనమాట. చుట్టాల్లో కొంతమంది గౌరవం ఉంటుంది, చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ గురించి. అదంతా యశస్సు అంటారు అనమాట. అంతేకాకుండా పదవి, ఏదైనా పవరు, స్టేటస్, ప్రమోషన్స్ ఇవన్నీ రావడానికి కూడా సూర్య భగవానుడి కారకుడు. అధికారం, వాటితో పాటు తేజస్సు, కాంతి, ముఖంలో వైటాలిటీ అంటారు చూడండి, ఇదంతా. దీంతో కూడా ఆరోగ్యం. ఫైనల్గా ఇలా 8 రకాలుగా ప్రతి ఒక్కళ్ళకి కూడాను సూర్య భగవానుడికి మనకి అనుసంధానం ఉంటుంది. ఆరోగ్యం చక్కగా ఉండాలన్నా కానీ సూర్యుడి యొక్క కృప మన మీదకు ఉండాలి. ఎవరి జాతకంలో అయితే సూర్యుడు సరిగా లేరు వాళ్ళ ఆరోగ్యం కూడా సరిగా ఉండదు అని చెప్తూ ఉంటారనమాట. ఈ ప్రకారంగా 8 రకాలుగా సూర్య భగవానుడు ఇండివిజువల్ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ప్రభావాన్ని కలిగిస్తూ ఉంటారు. అయితే ఈ మార్పు వల్ల 12 రాసుల వారికి ఎలా ఉందో కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సూర్యుడికి వీళ్ళకి 12వ స్థానంలోకి వస్తూ ఉన్నారనమాట. ఎప్పుడైతే జన్మస్థానంలోకి 12వ స్థానంలోకి 2వ స్థానంలో సూర్యుడు ఉంటాడో జన్మరాశుల నుంచి వాళ్ళకంత అనుకూలంగా ఉండదని మనకి శాస్త్రంలో వివరించడం జరిగింది. ఇందులో 12వ హౌస్ వచ్చేటప్పుడు మనకి దీనిని రిప్రజెంటేషన్ చేస్తుంది. విపరీతమైన ఖర్చులు, తర్వాత ఆశ్రమాలకు వెళ్ళటం, మఠాలకు వెళ్ళటం, తీర్థయాత్రలు చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఫాదర్కి సంబంధించిన హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ కొంతమందికి అయితే చాలా బెటర్గా ఉంటుంది. ఎవరికి హాస్పిటల్స్ ఉన్న వాళ్ళకి, ఆశ్రమాలు నడిపే వాళ్ళకి, మఠాలు నడిపే వాళ్ళకి, తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉన్న వాళ్ళకి, కొంతమందికి అయితే ఈ సూర్య సంక్రమణ చాలా నెగిటివ్గా సైడ్ నుంచి పాజిటివ్ సైడ్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే జాబులు చేస్తూ ఉంటారో వీళ్ళకి కొంచెం నెగిటివ్గా ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే 12వ స్థానంలో సూర్యుడు ఉంటే చాలామందికి జాబులు పోతాయి అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే స్వస్థాన నాశనం చైవ బంధురోగ ధనవ్యయ ప్రాణ పర్యంతం ఆపత్యం అవమానం రవే వ్యయే అని చెప్తారు. అంటే 12వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుంది, స్వస్థాన నాశనం చైవ అంటే ఉన్న పదవి కోల్పోతారు. స్వస్థానం అంటే ఏంటి, వాళ్ళు అంతకుముందు సాధించుకుని ఉన్న పదవి పోతూ ఉంటుంది. ఐటీ పర్టికులర్ మేనేజర్ లెవెల్ ఎవరైతే ఉంటారో మేనేజర్లకి వీళ్ళకి విపరీతమైన, వీళ్ళపై ఉన్న మేనేజర్లకి వీళ్ళకి విపరీతంగా గొడవలు, మనస్పర్ధలు వచ్చేసి అవమానంతో వాళ్ళు అక్కడ ఉండలేక వదిలేసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట.
తర్వాత ఇంకా పొలిటీషియన్స్ కానివ్వండి, గవర్నమెంట్ అఫీషియల్స్, టోటల్‌గా వాళ్ళ పై అధికారుల నుంచి విపరీతంగా ప్రెషర్ వస్తుందని తెలుసుకోవాలి. స్వస్థాన నాశనం ఉన్న పదవి పోతూ ఉంటుంది. బంధు రోగ వ్యయమః అంటే బంధువుల ద్వారా గానీ, లేదంటే రోగాల ద్వారా విపరీతమైన ఖర్చులు ఉంటాయని తెలుసుకోవచ్చు. ప్రాణ పర్యంతం ఆపత్తిం ప్రాణాలు పోయే అంతగా ఏమంటారు ప్రాణం పోయేంతగా ఇబ్బందులు ఉంటాయని తెలుసుకోవాలన్నమాట. ఇంకా అవమానం విపరీతంగా అవమానం జరుగుతుందని తెలుసుకోవాలి. సో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఇట్లానే మీలాగా మీడియాలో ఉన్న వాళ్ళకి వేరే రాసి ఆ టైంలో 12 ఉన్నప్పుడు సరదాగా ఇలా మాట్లాడుకుంటూ ఉంటూ మధ్యలో ఫోన్ కాల్ వచ్చింది. ఏవండీ నాకు వదిలేసి వెళ్ళిపోమని చెబుతున్నారండి. మోస్ట్లీ ఇది మీకు లాస్ట్ ఇంటర్వ్యూ కావచ్చండి అని. అప్పుడప్పుడు అడిగితే ఇది జరుగుతూ ఉందన్నమాట. అట్లా ఏమవుతుందంటేనండి అప్పటిదాకా బాగుంటారు ఉన్నట్టుండగా సడన్గా జాబ్ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు పర్టిక్యులర్ కర్కాటక రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదైతే పరిహారాలు చెప్పుకున్నామో ఆ పరిహారాలు చక్కగా చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఒక జాబ్ పోతే ఎలా ఉంటుంది? అవమానంగా ఫీల్ అవుతాం కదండి! ఎవరైనా అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. ప్రాణం పోయినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ప్రాణాలు బట్టి చదువుకొని ఎక్కడికో ఫారిన్ దూరంగా వెళ్ళి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు దూరంగా ఉండి డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉంటాం అనమాట. ఓవర్ నైట్‌లో ఏదో అవుతుంది, జాబ్ పోతుంది. సో ఇలా రకరకాలుగా వాళ్ళకి ఉన్న పదవి పోవటం, అవమానం కలగటము, ప్రాణం పోయే అంతగా వాళ్ళకి మోస్ట్ విలువైనవి ఇంపార్టెంట్ అయిన విషయాలకు లేదంటే వాటికి సంబంధించిన వస్తువులు కానీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే రోగాలు ఏమైనా ఉంటే అవి ఈ టైంలో వాళ్ళకి నయమవుతాయి. రెండోది శత్రువులు ఉంటా కానీ వాళ్ళు వరకు నాయిస్ చేస్తారు కానీ అది చేస్తాం ఇది చేస్తామని రియల్గా అయితే వీళ్ళని ఏమీ చేయలేరు. ఇది పాజిటివ్ సైడ్లో ఉందని మనం గమనించుకోవాలి. పరిహారాలకు చూసుకుంటే మనం ప్రతి ఒక్కరికి సూర్యుడికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు అని ఉంటాయి. అంటే సూర్యుడికి మనం ఏం చేసుకోవాలి? జపాలు, దానాలు, తర్పణాలు, హోమాలు ఇవి చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇంకా ఎవరైనా చేయించుకోగలిగితే శివుడికి మహారుద్రాభిషేకం మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకున్న చక్కగా పరిహారం ఉంటుంది. ముఖ్యంగా నేను ఎవరికైతే వయసు 35 నుంచి 45 సంవత్సరాలు ఉంటుందో వీళ్ళకి ఒక రీసెర్చ్ లాగా చేస్తూ ఉన్నాను. సక్సెస్ఫుల్గా మాకు కెరీర్ గ్రాఫ్ ఉందండి, సడన్గా మేము జీవితంలో ఆగిపోయాము, మా వయసు 35 నుంచి 45 సంవత్సరాలు ఈ మధ్యలో ఉంది అని ఎవరికైనా కనుక అనిపిస్తే ఒక్కసారి వాళ్ళ ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. రీసెంట్గా నేను ఇది అంటే ఒక 5-6 మంత్స్ ఇది ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉన్నాను. ఈ కాన్సెప్ట్ని మనం మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు, లేదంటే రకరకాల పేరులతో పిలుస్తూ ఉంటారు వెస్టర్న్ వాళ్ళంతా. బట్ జ్యోతిష శాస్త్రం దానికి చాలా పవర్ఫుల్ రెమెడీస్ అన్నీ ఉన్నాయండి. ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక లేడీ అమెరికా నుంచి కాల్ చేశారు. వాళ్ళకి దాదాపు 7 ఇయర్స్ ఒక కంపెనీలో మేనేజర్ ట్రాక్ రికార్డు ఉంది. అంతకుముందు కూడా ట్రాక్ రికార్డు ఉంది. వాళ్ళు కరెక్ట్గా 3 మంత్స్ ముందు జాబ్లో లే ఆఫ్లో పోయింది. జాబ్లో కాదు పోయింది. బట్ వీళ్ళ ఫ్రెండ్స్ అందరికి జాబ్లు వచ్చేసి వీళ్ళకి జాబ్ లేదు. ఫస్ట్ జాబ్ వాడడం నేను షాక్. ఎందుకంటే సక్సెస్ఫుల్ కెరీర్ కదండి. రెండోది వీళ్ళ ఫ్రెండ్స్కి జాబ్లు వచ్చేసి అందులో లే ఆఫ్లో పోయిన వాళ్ళకి వీళ్ళకి జాబ్ రాలేదు. ఏంటండి అని చెప్పేసి జాతకం చూపించుకున్నారు. ఎగ్జాక్ట్గా వీళ్ళకి రాహు మహాదశ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే రాహు మహాదశ స్టార్ట్ అయిందో వీళ్ళకి వాళ్ళ జాతకంలో కాలసర్పదోషం యాక్టివేట్ అయింది. నేను చెప్పానండి మీకు కాలసర్పదోషం ఉందంటే నాకు చిన్నప్పుడు ఎవరో అన్నారని పెద్ద పట్టించుకోలేదండి అని చెప్పేసి. చూసారు ఇప్పుడు ఈ వయసులో వాళ్ళకి కాలసర్పదోషం యాక్టివేట్ అయిపోయింది. ఇంకొకళ్ళకి ఏజ్ వచ్చేటప్పుడు దాదాపు 55 ఇయర్స్ ఏజ్ ఉంటుందంటే ఈ వయసులో భార్యాభర్తలు వచ్చేటప్పుడు గొడవపడి డైవర్స్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏంటి అని చూసుకుంటేనంటే కళాత్ర శాపం ఇవి ఉన్నాయి చూడండి. వాళ్ళకు కూడా ఇద్దరు హైలీ అంటే 2 కేసుల్లో కాడను పర్సనల్ లైఫ్లో చాలా సక్సెస్ఫుల్గాను, ప్రొఫెషనల్ లైఫ్లో చాలా సక్సెస్ఫుల్గా ఉండి సడన్గా ఈ వయసులో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. దీనికి జ్యోతిష శాస్త్రంలో చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో ఏమేమి దశలు నడుస్తున్నాయి, వారి యొక్క గ్రహాలకు సంబంధించిన ఏమైనా దోషాలని అవి తెలుసుకొని ఆ పూజలు చేయించుకోవటం, ఏమైనా శాపాలు ఉన్నాయి ఇవి చాలా క్లిష్టంగా ఉంటాయి. శాపాలు వచ్చినప్పుడు చాలా డీప్ రూటెడ్ అనమాట. ఈ జన్మలో కాదు జన్మల నుంచి వస్తున్న శాపాలు ఇవన్నీ తగులుతూ ఉంటాయి. అవన్నీ తెలుసుకొని ఫస్ట్ దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 అంతలు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో తులదూగుతూ జీవితంలో ముందుకెళ్ళాలని చెప్పేసి మనం కోరుకుందామండి. నమస్తే.